లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ అనే యువకుడు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి బ్రెయిన్ డెడ్ తో చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఉత్కూరు చౌరస్తాలో రాస్తారోకో చేశారు. వివరాల్లోకి వెళ్తే కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఇటీవల మధుకర్ కి జ్వరం రావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు దవాఖానలో పరీక్షలు చేయించుకున్నాడు. డెంగ్యూ జ్వరం అని తేలడంతో తన గ్రామానికి వచ్చే ఆర్ఎంపీ వద్ద ఇంజెక్షన్ వేసుకున్నారు. ఇంజెక్షన్ వేసుకున్న అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాలలోని ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. వైద్యులు చూసిన తర్వాత అతనికి బ్రెయిన్ లో సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు. వెంటనే సికింద్రాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. మధుకర్ అప్పటికే కోమాలోకి వెళ్లారని తెలిపారు. వైద్యులు వెంటనే ఐసీయూ ఉంచి చికిత్స చేశారు. మధుకర్ది ఓ సాధారణ రైతు కుటుంబం కాబట్టి అక్కడ వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు దవాఖానాలో చేర్పించి చికిత్స అందించారు. వారం రోజుల నుండి ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతూ మంగళవారం మరణించారు. దీని అంతటికీ కారణం ఆర్ఎంపీ శ్రీనివాస్ వేసిన ఇంజెక్షన్ అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆర్ఎంపీ శ్రీనివాస్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని యొక్క కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేశారు. నా కొడుకు జ్వరం వచ్చిందని పిలిస్తే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి కంప్లైంట్ అయ్యా సూర్యచిండు ఏం చేసిండు రియాక్షన్ ఇచ్చింది. హాస్పిటల్కి పోతే ఇదేంటి ప్రాబ్లం ఏందని చెప్పిండా? సూర్యవలేసిన వాళ్ళ పేరు ఎవరు? అందరిని పిలిచి దీన్ని ఉంచిన ఈ పేషెంట్ కట్టే ఇంటే కుప్పకూలిపోతుందని బతకడమ్మా మీరు తీసుకోపోయి ఆక్సిజన్ పెట్టి ఇంటికానే ఉంచుకోరు, చిన్న హాస్పిటల్లో ఉంచుకోరు అన్నాక మళ్ళా నుంచి మంచి వాళ్ళ 10 దవాఖానాలకు అనుకుంటే హాస్పిటల్ పేరేంటి